ఆనకాలంలో ఆనలు, చలికాలంలో చలి, ఎండాకాలంలో ఎండలు దంచుతాయి. చలి బగ్గుంటే షెటర్లో షాల్వల కప్పుకొని పోవచ్చు. ఆనలు దంచి కొడితే ఆనకోట్లు షెత్తిర్లు పట్టుకొని పోయే ఈలుంటే పోతారు. సరిసి కొడుతుంటే వరదలు వస్తుంటే బయటికి వెళ్ళుడన్న ముచ్చటే ఉండదు. ఇక ఎండాకాలంలో సుత దస్తులు కట్టుకొని పోయేటట్టుంటే పోవచ్చు. కానీ నిప్పుల కుంపట గురిపిస్తే ఒక్క అడుగు సుతయ్యలేం. ఇప్పుడు అట్లనే ఉన్నదుల్లా పరిస్థితి. ఆదిలాబాద్ ల అరుసుకుంది, హైదరాబాద్ ల సరుస్తుంది, వరంగల్ ల వశపడతలేదు, కరీంనగర్ ల ఊకోనిస్తలేదు, నల్గొండల నడవనిస్తలేదు, మెదక్ ల మసల పెడుతుంది, ఖమ్మంల కుమ్ముతుంది, మహబూబ్ నగర్ ల మాడు వలుగుతుంది, రంగారెడ్డిల రగులుతుంది. 11 జిల్లాలల్లా 46 డిగ్రీలు చంపుతుంటే 12 జిల్లాలకు డేంజర్ ఉందని వాతావరణ శాఖలు రెడ్ అలర్ట్ ఇచ్చిరంటే ఎండలు ఎట్లా దంచుతున్నాయో చూడుర్రిగా. మనకి కొద్దిగా వేడిమి అధికంగా కనిపిస్తుంది అన్నమాట. ఇదే వాతావరణం వచ్చే 3 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పొద్దుగాల 8 గంటలకు చాలైతున్న సూరన్న సురుకులు మాపటిలి 5 గొట్టంగా సుత తగ్గుతలేవు. ఇక రాత్రి 9 అయ్యేదాకా వశపడకుండా ఉడుకుతుంది. పగటిపూట బయటికి రావాలంటే గజ్జున వణుకుతాన్రు పబ్లిక్. అయితే అర్జెంట్ పనులున్నోళ్ళు నెత్తిలకు దస్తులు టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎండలు బాగున్నాయి కానీ అక్కడ కొద్దిగా మాకు ఎమర్జెన్సీ పని ఉన్నది కాబట్టి వచ్చినా కదా. అర్జెంట్ పనులు ఉంటాయి కదా, దానికోసమని వచ్చినాం. ఎండల దెబ్బకు రోడ్లు కూడా పల్చగా కాబట్టే ఎండకు తట్టుకోలేకపోతాం. విపరీతం ఎండ, రోడ్డు ఎండకైతే కింద మీద వర్షం అయితే లేదు. గొడుగు ఉన్నా ఏం చేసి ఏం పని చేస్తున్నాం. ఇంత పొద్దున్నే స్టార్ట్ అవుతాం 8 గంటల నుంచి 11-12 గంటల మధ్యలో ఎండలు విపరీతమైన ఎండలతోటి బాగా అవస్థ అయితే ఉడుకుతాంది మొత్తం. తప్పదనుకున్నోళ్ళు ఇన్నని నీళ్లు ఇంత సల్లా ఓ బాటలో పోసుకొని పోతున్నారు. ఎంబడి సల్లా పట్టుకొచ్చుకున్నాం, నీళ్లు పట్టుకొచ్చుకున్నాం. అటు ఆదిలాబాదు ఇటు నల్గొండలనైతే నెరి బగ్గున్న ఎండలు. రానున్నటువంటి కాలంలో 50 డిగ్రీలు కూడా నమోదైనా గానీ ఆశ్చర్యం లేదు. కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాచలం, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలల్లా గర్మి బగ్గుండి వడగాల్పులు వస్తాయట. కాబట్టి బుడ్డపోరులు ముసలోళ్లను బయటికెళ్లకుండా చూసుకుంటా మంచిది. ఇప్పటికే 7-8 మంది జీవిడిషిండ్రు వడదెబ్బకు. మీరు కూడా యాళ్ళకిన్ని నీళ్లు దాగి నీడ పట్టునే ఉండేటట్టు చూసుకోర్రి జరా. మనతానిట్లుంటే తిరుపతిలా ఉరుములేని పిడుగులెక్కనే దంచుడు దంచిందాన. రోడ్ల మీద వరదలు ఎట్లా వారుతున్నాయో. నిన్నటిదాకా ఎండలకు తిప్పలబడ్డ భక్తులు ఆనలతోని జరంత నిమ్మలబడ్డారు.